ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశంగా హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. మనము దేవుని సేవ చేస్తూనే తోటి వారి గురించి శ్రద్ధ కలిగి వారి కోసం ప్రార్థన చేస్తూ వారి సుఖదుఖాల్లో మనం పంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఇంకనూ కూడా సువార్త నిమిత్తమై తోటి వారి గురించి శ్రద్ధ కలిగి ఉంటున్నాము. వారి ఏదన్నా అక్కరొస్తుందేమో వారికి తోడ్పడదాము అని ఇలాగ చేస్తూ ఉండడము యేసు ప్రభు పరిచర్యలో కూడా మనం చూసాం. యేసు ప్రభు కూడా సువార్త ప్రకటిస్తూ మరి ఎంతోమంది రోగులను వారికి ఉన్న అవసరతల గురించి వారి గురించి శ్రద్ధ కలిగిన వారి గురించి ఏడ్చినట్టు వారి గురించి బాధపడినట్లు కూడా చూస్తున్నాం. ఇలాగ మనం చేస్తున్నప్పుడు మనకి తప్పకుండా రివార్డ్ వస్తుంది, మనకు గుర్తింపు వస్తుంది. మనుషుల దగ్గర నుంచి కాదు, అది దేవుని దగ్గర నుంచి, దేవుని ప్రేమ నుంచి బట్టి మనం చేస్తున్నాం కాబట్టి మనకు తప్పకుండా రివార్డ్ వస్తుంది. ఏంటి, నేను ఎంత చేసినా గుర్తింపు లేదు, ఎంత నమ్మకంగా ఉన్నా గుర్తింపు లేదు, నేను చేస్తున్న పనులను ఎవరు గుర్తించట్లేదు అని బాధపడిన అవసరం లేదు అని దేవుని వాక్యం ద్వారా ఈరోజు ధైర్యపరచబడుతున్నాం. దేవుడు మన గురించి శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఆయన ప్రేమను పెట్టిన దాన్ని బట్టి మనం చేస్తున్న ప్రతిదీ కూడా ఆయన లక్ష్యం చేస్తున్నాడు. తప్పకుండా మనల్ని గుర్తించి ఆయన ప్రేమను బట్టి మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడనే దేవుడు కాదు. దానియేలు విషయంలో మరి అన్యాయంగా మరి సింహాల బోన్లో ఉన్నాడు. తనని విడుదల చేయడానికి రాజుకు కానీ ఇంకెవరికి కానీ అవకాశం లేనటువంటి పరిస్థితులు మరి దేవుడు అన్యాయస్తుడి పరిస్థితిలో ఉన్నప్పటికీ అన్యాయస్తమైన పరిస్థితుల నుంచి దానియేలుని బయటికి తీసుకొచ్చాడు. దేవుడు తన ప్రేమను చూపాడు. ఇటువంటి గొప్ప పరిస్థితులు మన జీవితంలో కూడా దేవుడు దయచేస్తున్నాడు. ఎందుకంటే నన్ను ఎవరు గుర్తించట్లేదు, నాకు ఎప్పుడూ కూడా అన్యాయమే జరుగుతుంది, నేను చేసిన పనికి ప్రతిఫలం రావట్లేదు అన్నటువంటి బాధ ప్రతి మనిషిని కలిచివేస్తూ ఉంటుంది. ఇటువంటి విషయాల్లో దేవుని ప్రేమను బట్టి మీరు చేస్తున్నారు కాబట్టి తప్పకుండా ఆయనను ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున ఖచ్చితంగా సమకూడి జరుగుతాయని దేవుని వాక్యంలో తెలియపరచబడింది. కనుక ఈరోజు ధైర్యపరచబడదాం, దేవుని మహిమపరచుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్యా, నువ్వు మమ్మల్ని మర్చిపోవడానికి, నీ ప్రేమను బట్టి మమ్మల్ని దూరం చేయడానికి నువ్వు అన్యాయస్తుడైన దేవుడు కాదు ప్రభా. నీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. నీ నామం బట్టి మా అందరికీ ఒక గొప్ప బహుమతి దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.